గురుగారు నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? రాములు ఎం రాములు రాములు గారు ఇదే కార్మిక నగర్ కార్మిక నగర్ స్థాపించిన వాళ్ళం మేము. కార్మిక నగర్ స్థాపించిన వాళ్ళు మీరు? ఓకే ఫౌండర్. ఓకే సార్, ఏం లేదా అంటే మరి ఇక్కడ ఎలక్షన్స్ జూబ్లీస్ ఉప ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గురుగారు ఏంటి పరిస్థితి అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఈ 3 పార్టీలు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయని అంటున్నారు అని కొన్ని సర్వేలు. మేము కూడా సర్వే చేస్తున్నాం కాబట్టి మేము పీపుల్ టు అంటే ప్రజలతో ముఖాముఖి అవుతున్నాం. ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ 3 పార్టీలకి గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి ఇంకెవరు డిక్లేర్ కాలేదు, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్. సో ఫైట్ ఎలా ఉండబోతుంది పెద్ద? మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అయితే కాంగ్రెస్ అయితే నెగ్గుతుంది. ఎందుకని అంటే కాంగ్రెస్ ఈ బస్తీలన్నీ స్థాపించింది. రైమత్ నగర్ కాంగ్రెస్ వేసింది, కార్మిక నగర్ కాంగ్రెస్ వేసింది. విన్నారా? ఈ ప్రాంతం మొత్తం కాంగ్రెస్. మరి 15 ఏళ్ళుగా మరి బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? బీఆర్ఎస్ ఎందుకు గెలిచిందంటే అప్పుడు వాళ్ళు చాలా మోసం చేశారు, ప్రజలకు చాలా మోసం చేసి గెలుచుకున్నారు వాళ్ళు తప్ప అదే మోసం ఇప్పుడు జరగదు. ఎందుకంటే చూసినాం మేము, బీఆర్ఎస్ చూసాం. గోపీనాథ్ నా ఏమంటారులే గుడ్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ వ్యక్తిగతంగా మంచోడు, కానీ ఒకరికి ఏం పని చేయలేదు. కార్యకర్తలకు అవి ఇవి ఇచ్చుడు తప్ప మిగతా వాళ్ళకి ఏం ప్రజలను ఏం పట్టించుకోలేదు, ప్రజలకి ఏం చేయలేదు కూడా. కాబట్టి గోపీనాథ్ బీఆర్ఎస్కు అవకాశమే లేదు. ఏం పని చేయదా? వాళ్ళ మిస్సెస్ తిరుగుతూ ఉన్నారు. మిస్సెస్ ఏనాడు బయటకు వచ్చిందని? మిస్సెస్ ఏనాడు బయటకు వచ్చింది? నీ భర్త ఎవరికైనా పని చేసి పెడితే వాళ్ళు నీ ఎంబడి ఉంటారు. ఎవరు ఉన్నారు నీ? మరి ఏం పని చేయకుండా 15 ఏళ్ళు ఎట్లా 15 అంటే 2-3 సార్లు ఎట్లా గెలిచిందంటావు? అప్పుడు 15 ఏళ్ళు ఉన్నాడు, 10 ఏళ్ళు అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చిండు. టీడీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన మంచితనం. దీంట్లోకి వచ్చినాక కూడా 2 సార్లు గెలిచింది. కానీ దీనిలోకి వచ్చినప్పుడు ముందేమో టీడీపీ నుంచి వచ్చాడు. అవును, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచాడు అంటే ఏంటంటే ఆయన మంచితనం అనుకున్నాం. ఆయన మంచితనం పని చేస్తాడేమో అనుకున్నాను, కానీ ఒక్క పని చేయలేదు. ఏ ఒక్క ఉద్యోగం కానీ ఏది కానీ ఎవరికి ఇచ్చినట్లు అసలే లేదు. మేము ఇది పట్టాలు ఇప్పిమన్నాం, ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తారంటే మీకు ఎవరు అడ్డం వస్తున్నారయ్యా? మీరు గప్సు పోయి బిర్యానీ తినిపోండి, కానీ మీకు ఎవరు అడ్డం వస్తున్నారు అని అన్నాడు. కానీ దాని పట్టాల కొరకు ప్రయత్నం చేసిన మనిషి కాదు, ఇంకో పని చేసిన మనిషి కాదు. ఆ మధ్యన నేను ఎమ్మెల్యేగా ఉన్న ఈ 10 ఏళ్లలోనే ఇక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది అని చెప్పి. కానీ చేసింది కాంగ్రెస్. ఇది రోడ్ వేసింది మేము, దాన్ని జర మంచిగా చేస్తే అంతే. ఇది ఒక్కటి చేస్తే అయిపోయినా మిగతా ఏమి చేసి సమస్యలు ఉన్నాయి పెద్ద? మాకు సమస్య ఏంటంటే పట్టాలు లేవు మొదటి నుంచి. కళ్యాణ్ నగర్ వల్ల అదే మేము భూమి ఆక్యుపై చేసాము. అప్పుడు జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఉండే కాబట్టి చేసాము. కాంగ్రెస్ ఇదంతా కంచుకోట, కానీ కొద్దిగా దాన్ని మలిపేసిర్రు. ఒక్కొక్కసారి ఉంటుంది కదా. కాబట్టి నవీన్ విషయంలో మాత్రం అందరు సంతోషంగా ఉన్నారు. చాలామంది నవీన్కి వచ్చినందుకు సంతోషపడుతున్నారు. ఎందుకంటే మంచి చదువుకున్నాడు. తర్వాత ఏంటంటే ఆయన సామ్యుడు, మంచివాడు. మీరేమో సామ్యుడు అంటున్నారు, చాలా మంది ఆయన రౌడీ షీటర్ అంటున్నారు. ఆయన రౌడీ షీటర్, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. నేనున్నా, నాకన్నా చిన్నపిల్లాడు. విన్నావా? వాళ్ళ నాయన కాడికెళ్ళి మేము ఉన్నాము. ఆయన ఎవరి మీద కావాలనే బురద జల్లే కార్యక్రమం. ఆయన ఎవరిని కొట్టలేదు, ఎవరు తిట్టలేదు. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కూడా. నేను కాంగ్రెస్ మనిషిని మొదటి నుంచి కాబట్టి ఆయన కార్యకర్తలు ఉన్నారు. ప్రతి 6 కాన్స్టిట్యున్సీ ఏవైతున్నాయో కార్పొరేటివ్ అక్కడ ఉన్నాయి కార్యకర్తలు. ఇక పార్టీ పెద్ద పార్టీలు కాబట్టి ఆయన గెలవలేకపోయాడు. కానీ ఆ పిల్లలకి ఏమేరక నేను నవీన్ అన్న అదే అని అది కాదు. ఇప్పుడు వాళ్ళు ప్లస్ మేము కలిసి గెలిపిస్తాం. తప్పకుండా నవీన్ గెలుస్తాడని. ఎంత రావచ్చు మెజార్టీ? అందరికంటే ఎక్కువ వస్తుంది. అంటే ఎంత మీ అభిప్రాయం? 50,000. మరి పోటీ గట్టిగా అంటున్నారుగా. గట్టిగానే బీజేపీ ఏం చేసింది నాయన? ఈ కార్మిక నగర్లో ఒక ఎంపీ సీట్ ఒకటి గెలుచుకుంటుంది అయిపోయి. ఈ ఏరియాలో బీజేపీ ఏనాడు ఎవరికి చెప్పు
ఒక్క మనిషిని అడుగు, నా ఒక 100 మందిని అడుగు, బీజేపీ మరి ఎంపీ స్థానం గెలుచుకుందంటే మరి దానికి ఎంతో కొంత మద్దతు ఉంటేనే కదా బీజేపీ ప్రజల మద్దతు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బస్తీలు కదా, కొన్ని ఏంటంటే ఆ ఏరియాలో ఎవరు మార్వాడీస్, బ్రాహ్మణ్స్, సికింద్రాబాద్ అది అంత ఉంది కదా, వాళ్ళు సపోర్ట్ చేశారు ఎంపీగా. కానీ ఎంపీ అయి కూడా ఈయన దత్తాత్రేయ సమయంలో చూసినాం, ఈయన సమయంలో చూసినాం, ఈయన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, ఒక్కరోజు వచ్చి చూసింది లేదు. కిషన్ రెడ్డి దత్త ఎవరు ఏం చేసిండ్రో ఒక్కరిని అడుగుమని, వాళ్ళని అడుగుమని. అదే మరి మొన్న బీజేపీకి సంబంధించి 8 ఎంపీ స్థానాలు వచ్చినాయంటే మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీ ఆ మాట ఒప్పుకుంటా, ఎంపీ సీట్ తప్ప వాళ్ళకి ఏది రాదు, వాళ్ళు ఏమి చేయరు. ఇప్పుడు లోకల్ ఈ అసెంబ్లీ సీటుకి వచ్చేసరికి మా కథ మారిపోతుంది, పక్క మారిపోతుంది. బీజేపీ కూడా ఇక్కడ ఏమి చేయలేదు. ఇప్పుడు మతపరంగా బీజేపీ అంటే అది వేరే మాట, అది ఆ మాటని తీయకూడదు. కానీ వాళ్ళు ఆ దాని మీద పోరాడదామని అనుకుంటున్నారు, కానీ అది సమస్యనే కాదు. అది కేవలం అది తీసుకొని వెళ్తారు వాళ్ళు తప్ప ఇంకా వేరే పని చేసిన వాళ్ళు. మీరు ఈ బస్తీలు అన్ని తిరుగుతారు కదా, మీరు బీజేపీ ఏం చేసిండ్రు అని అడుగు, కాంగ్రెస్ ఏం చేసిండ్రు అని అడగకు. మరి కాంగ్రెస్ కూడా అడగాలి కదా, 6 గ్యారెంటీలు అంత కదా, వాళ్ళని అడుగు. కాంగ్రెస్ ఏం చేసిందంటే నువ్వు వాటర్ నేను కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్తున్నాను కదా. ఈ బస్తీలు అన్ని వేసింది కాంగ్రెస్. 6 గ్యారెంటీల సంగతి ఏంది మరి? అధికారంకి వచ్చింది కదా 6 గ్యారెంటీలు. ఏది 6 గ్యారెంటీలు? 6 గ్యారెంటీలో ఏం గ్యారెంటీ? ఇప్పటి వరకు చాలా చేసింది. బస్సు చేసింది, బియ్యం చేసింది. గ్యారెంటీలో లేదులే బియ్యం గ్యారెంటీలో లేదులే. గ్యారెంటీ మహిళలకు ఇంకా 2500 ఇవ్వలేదు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, అవి ఇగో అప్పుల పాలు చేసి నిరుద్యోగ భృతి లేదు. అయ్యా అప్పుల పాలు చేసిపోయింది మన కేసీఆర్. దాన్ని కట్టనీకని ఎంత కష్టమవుతుంది. అట్లా అది తీరిన కొద్దీ ఇప్పుడు 2 సంవత్సరాలలో కొంతవరకు లాక్కొచ్చు. చాలా కాంగ్రెస్ చేయలేదనే మనిషి లేడు. మతపరంగా కానీ పార్టీని కుక్క తిట్లు తిడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, కుక్క తిట్లు తిడుతున్నారంట బయట. కొట్లాడుకునేటోడు కొట్లాడుకుంటే తిట్టకపోతే ఎట్లా? ఆయన మీద ఈయన మీద ఆయన వాళ్ళ ఇప్పుడు ఇన్ని బాకీ ఉన్నారు, అన్ని బాకీ ఉన్నారు, వాళ్ళు కార్డు ఇచ్చిండ్రు వాళ్ళు. కాంగ్రెస్ ఇంత బాకీ ఉంది, ఇంత ఇస్తామని ఇది ఇయ్యలేదు. అది వాళ్ళ 35 ఉన్నాయి, వాళ్ళ మేము కూడా కార్డు ఇస్తున్నాం, కాంగ్రెస్ ఊళ్ళో కార్డు ఇస్తున్నాం. సో నవీన్ యాదవ్ అయితే పక్క గెలుస్తాడు, తప్పకుండా మెజారిటీతో గెలుస్తాడు. సో బీఆర్ఎస్ పెద్ద పోటీ ఏం కాదు, బీజేపీ పోటీ కాదంట. బీజేపీ 3rd క్లాస్లో ఉంటుంది, 3rd క్లాస్లో బీజేపీ ఉంటుంది. మాకైతే తప్పకుండా గెలుస్తాడు, కనీసం ఒక 50,000 వస్తాయి.